బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల బారిన పట్టం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఒక ప్రజా ప్రతినిధిని, అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఎమ్మెల్యేకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని నమ్మబలికాడు. 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపించాలని, దరఖాస్తుకు గడువు ముగుస్తుందని నమ్మించాడు. దీనికి గాను ఒక్కొక్కరికి 2500 రూపాయలు చెల్లించాలని నమ్మించాడు. తక్షణమే 1,00,000 రూపాయలు ఫోన్ పే చేయాలని కోరడంతో ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని నిందితుడు చెప్పిన నెంబర్కు బదిలీ చేశాడు. తర్వాత ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలిసింది. అదేవిధంగా ఇల్లు చూస్తేనేమో చెంచల్ కూడా ఆ జైలు దగ్గర ఎక్కడో ఇల్లు ఉన్నది. కాబట్టి సరే, మనకేందంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా 40 మంది యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదేవిధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే, నేను ఏమీ ఆలోచించకుండా, అంటే అనాలోచితంగా, ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ పే అని ఉంటే ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1,00,000 రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. అతను క్లియర్గా చెప్పిండు, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీగా, భార్య సుధారాన్ని కూడా గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్తే ఏమీ ఆలోచించగానే నమ్మి మనం 1,00,000 రూపాయలు వేయడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ దాని వెంటనే మనం ఒక అర్ధగంట లోపలనే మా భార్య చెప్పిండ్రు, ఇది నిజమేనా కాదో తెలుసుకోండి అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా నేను తెలుసుకున్నట్లయితే అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఇల్లు చూస్తేనేమో చెంచల్ కూడా ఆ జైలు దగ్గర ఎక్కడో ఇల్లు ఉన్నది. కాబట్టి సరే, మనకేందంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా 40 మంది యువకులకు వస్తున్న దాంతో మనం సహాయం చేయడానికి కోసం అని చెప్పేసి 2500 40 మందికి చెప్పిన 1,00,000 రూపాయలు నేను ఆ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మొదటి ఈఎంగా మనం కట్టాలని చెప్పేసి అంటే నేను వాళ్ళందరి తరఫున కట్టడం జరిగింది. కాబట్టి ఇందులో మోసపోయినాం. వెంటనే సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఆ డబ్బులన్నింటినీ కూడా ఆపేసిండ్రు. ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి. కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. 40 మంది యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదేవిధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే, నేను ఏమీ ఆలోచించకుండా, అంటే అనాలోచితంగా, ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ పే అని ఉంటే ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1,00,000 రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. అతను క్లియర్గా చెప్పిండు, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో